గైస్ ఈరోజు డే 12 బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. కానీ నేను కొన్ని రీజన్స్ వల్ల ఈరోజు జిమ్కి వెళ్ళలేదు. బట్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం, అదే షోల్డర్ ఇంజరీ. జిమ్కి వెళ్ళే వాళ్ళలో మోస్ట్లీ ఇంజూరీ అయ్యేది షోల్డర్, ఆ తర్వాత లోయర్ బ్యాక్. ముఖ్యంగా చెస్ట్ వర్కౌట్, షోల్డర్ వర్కౌట్, ట్రైసెప్ వర్కౌట్ చేసినప్పుడు ఈ షోల్డర్ ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే వర్కౌట్స్కి ముందు ప్రాపర్ వార్మప్ అనేది ఉండాలి. బట్ వార్మప్ తర్వాత వర్కౌట్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ వర్క్లోడ్ అనేది ఉండాలి, అంటే ప్రాపర్ ఇంక్రిమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు 10 కిలోస్తో స్టార్ట్ చేస్తే ఆ తర్వాత మీరు 12.5, 15, 17.5, 20 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు 10 కిలోస్ తర్వాత డైరెక్ట్గా 25 కిలోస్, 30 కిలోస్ చేసినట్లయితే మీకు షోల్డర్ ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంది. మోర్ ఓవర్ షోల్డర్ డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. యాక్చువల్లీ మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్బో జాయింట్స్ తీసుకుంటే మనం ఒకే డైరెక్షన్లో దీన్ని మూవ్ చేయొచ్చు. బట్ షోల్డర్ జాయింట్ తీసుకుంటే దీన్ని మల్టీ డైరెక్షన్లో మూవ్ చేయొచ్చు. అంటే దీనికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అండ్ ఇంజూరీ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. యాక్చువల్లీ మన షోల్డర్ జాయింట్ని బాల్ సాకెట్ జాయింట్ అంటారు. అంటే మన హ్యాండ్ బోన్ షోల్డర్ బోన్ దగ్గర ఇలా బాల్ సాకెట్ లాగా జాయిన్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ, రొటేషన్ ఉంటుంది. అండ్ గ్రిప్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి ఎక్కువ రొటేషన్ మల్టీ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు వెయిట్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. అలా చేస్తేనే మన బాడీ న్యూరలాజికల్ అడాప్టేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. న్యూరలాజికల్ అడాప్టేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు వర్క్లోడ్ పడుతున్న మజిల్కి బ్లడ్ పంప్ అనేది ప్రాపర్గా జరగాలి. అంటే మన బ్రెయిన్ ప్రాపర్ సిగ్నలింగ్ ఆ మజిల్కి పంపాలి. అప్పుడే మన బ్లడ్ వెజల్స్ అనేది ఆ బ్లడ్ ఫ్లోకి తగ్గట్టుగా ఎక్స్పెండ్ అవుతాయి, అంటే వాసో డైలేట్ అవుతాయి. అలా కాకుండా మీరు ఆల్ ఆఫ్ సడన్ వర్క్లోడ్ పెంచినట్లయితే మన బ్రెయిన్ సిగ్నలింగ్ అనేది మన మజిల్కి ప్రాపర్గా అందక వాసో డైలేషన్ జరగక బ్లడ్ అనేది ప్రాపర్గా పంప్ అవ్వకపోవచ్చు. దీనివల్ల క్రాంప్స్ లేదా మజిల్ ఇంజురీస్ ఇలాంటివైనా జరగవచ్చు. బట్ ఆల్రెడీ మీ బాడీ హెవీ వెయిట్స్కి అలవాటు పడి ఉంటే మీకు ఇలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ వార్మప్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ వార్మప్స్, బేసిక్ షోల్డర్ రిలేటెడ్ వార్మప్స్ ఏంటో చూద్దాం. ఆర్మ్ సర్కిల్స్, షోల్డర్ సర్కిల్స్, క్రాస్ బాడీ ఆర్మ్ స్ట్రెచ్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రొటేషన్, బ్యాండ్ పుల్ అపార్ట్. సో ఇవి బేసిక్ వార్మప్ స్ట్రెచెస్. దీంతోపాటు మీకు తెలిసిన వార్మప్స్ కూడా చేసుకోవచ్చు. హార్డ్లీ వార్మప్ అనేది 3 to 5 minutes వరకు చేయొచ్చు. దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.